ఒక వలస పక్షి ఒకటి ఉంది. సంవత్సరానికి పక్షులు వస్తాయి చూసారా, ప్రతి సంవత్సరానికి 5 సంవత్సరాలు. ఈ పక్షి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సెలవులశెట్టి సునీల్ అని అతను చెప్తా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు అట టూరిస్ట్లా వచ్చి వెళ్ళిపోయే మనిషి అట ఇక్కడ. మరి ఈయన ఏం చేస్తాడు, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వలస పక్షిలాగా వాళ్తాడు, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మళ్ళా పోతాడు, మళ్ళీ 5 సంవత్సరాలు పోయాక మళ్ళీ వస్తాడు. ఇది 4వ విడత వలస పక్షి. ఇది మనకి ఇక్కడ ఇది 4వ విడత వస్తున్నట్టు వలస పక్షి గారు. మీరు ఒక విషయం తెలుసుకోండి, పవన్ కళ్యాణ్ గారు అన్నవారు ముఖ్యమంత్రి స్థాయి మనిషి. ఇక్కడ పిఠాపురంలో పోటీ చేస్తే ఆ పిఠాపురం చుట్టుపక్కల ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయి. అన్ని రకాల నిధులు, అన్ని రకాల విధులు బ్రహ్మాండంగా జరిగి కుప్పం, పులివెందుల ఒకసారి వెళ్ళి చూసిరండి. అన్ని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఎమ్మెల్యేలు చేసిన ఏరియాలు ఎలా ఉంటాయో అటువంటి అవకాశాన్ని రేపు పిఠాపురం ప్రజలకు వస్తున్నప్పుడు నువ్వేదో తెలిసి మాట్లాడుతావు, తెలియక మాట్లాడతావు, మీ వెనకాల గురువింద కోసం చూసుకున్నట్టు ఆయన ఏదో టూరిస్ట్ అని చెప్తా ఉన్నారు. మీరు దయచేసి వలస పక్షి గారికి సవినీయంగా మనవి చేస్తూ ఉన్నాను. మీరు వద్దు, మీరైతే మాకు అందరికీ గౌరవం ఉంది. ఆ గౌరవంతో మరొకసారి ఓడిపోయి వెళ్ళిపోండి, అంతే తప్ప మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.